నామినేషన్ల స్వీకరణ మొదలు కావడంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఎవరికి వారు బల ప్రదర్శన చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలుగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి ఎదుట నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బివి వెంట జనసేన, టీడీపీ తాలూకా ఇన్ఛార్జీలు లేకపోవడంతో మరోసారి పొత్తులో విభేదాలు బయటపడ్డాయి. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, జగనన్న సంక్షేమం ఒక పక్క, ఇక్కడి ప్రజాభిమానం ఇంకో పక్క ఉండడంతో ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, అదే రకంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారు, మా సోమనాథ్ బ్రదర్, ఇక్కడ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే ప్రజల ఆశీర్వాదంతో, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ నేను గతంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎమ్మిగనూరు నుంచి నేను జయనాగేశ్వరి కూటమి అభ్యర్థి గెలవబోతున్నా. రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు, మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మిగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే, ఎప్పుడు ఎమ్మిగనూరు గెలిచిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆనవాళ్ళు